నమస్తే. ఇవాళ మే 13వ తారీఖు. ఇవాల్టి రోజుకి చరిత్రలో ఒక ప్రత్యేకత ఉందండి. మన దేశంలోని మన ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద పండుగ రోజు మే 13వ తారీఖు. ఎందుకంటే అది 1952వ సంవత్సరం మే 13వ తారీఖున మన పెద్దల సభ, అదేనండి రాజ్యసభ మొట్టమొదటిసారిగా కొలువుదీరిన రోజు. అసలే వేసవికాలం అయినా ఢిల్లీలోని పార్లమెంట్లో చూస్తే పెద్ద హడావిడి, పెద్ద సందడి, పెద్దలందరి ముఖాల్లో కొత్త ఉత్సాహం. పెద్దల సభ ప్రారంభమైన రోజు, కొలువుదీరిన రోజు కాబట్టి. అలాగే ఏదైతే లోక్సభ ఉంటుందో అలాగే రాజ్యసభలో కూడా రాష్ట్రాల గొంతుకను వినిపించే పెద్ద వేదిక రాజ్యసభ. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది మేధావులు, విద్యావంతులు ఆ రోజు ఆ సభలో రాజ్యాంగాన్ని సుస్థిరపరచాలనే ఒక పెద్ద కంకణం కట్టుకున్నారు. అండ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించారు. వారు ఆ కుర్చీలో కూర్చోగానే సభంతా వెలిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆనాటి నుంచి ఇప్పటిదాకా కూడా రాజ్యసభ ఎంతో ధీటుగా, ఎంతో టీవీగా నడుస్తోందని చెప్పుకోవచ్చు. ప్రజల సమస్యలన్నీ వినపడుతున్నాయి.